నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణాదిగా వస్తున్నటువంటి గురు పరంపరకు అస్మద్గురుదేవులైనటువంటి విద్యానరసింహ భారతీ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ భక్తి టీవీ ప్రేక్షకులకు మొదలుగా భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలుపుతూ అందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ మూడిటిని ఏది ఇస్తుందో అది పండుగ. సుఖము, శాంతి, ఆరోగ్యం. సుఖం భోగం వల్ల కలుగుతుంది. భోగములు అంటే శాస్త్ర ప్రకారంగా శరీరం భోగాయతనం. భోగాయతనం శరీరం. భోగం అంటే ఏమిటి? సుఖ దుఃఖ సాక్షాత్కారో భోగ. ఈ సాక్షాత్కరింపజేసుకునేది శక్తి దేనికి ఉన్నది? శరీరానికి మాత్రమే ఉండదు. మనసుకు సంకల్ప శక్తి ఉంది, బుద్ధికి విచక్షణా శక్తి ఉన్నది, శరీరానికి సాక్షాత్కరింపజేసుకునే అంటే అనుభూత శక్తి ఉన్నది. పండగ. పండగ అంటే ఉత్సవం. పర్వము పుణ్యము యొక్క సమూహక్రియ. అంటే కొద్దిగా పుణ్యములు కాదు, పుణ్యములు అనేక విధాలు. శాస్త్రీయబద్ధంగా మనం చెప్పాలి అంటే ఈ పుణ్యాన్ని అదృష్టము అంట. పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి వారికి కూడా అర్థం కావాలంటే లక్ అంట. ఎందుకంటే ఎవరికైనా సరే లక్ అనేటువంటి దాని మీద ఒక విశ్వాసం, ఒక స్థిరత్వం ఉంటుంది. చేసే పనుల యందు మనకు లక్ అనేది ఉంటేనే మనము పను సంపూర్తిగా కార్య నిర్విఘ్నత కలుగుతుంది, లేదంటే విఘ్నత కలుగుతుంది. మరి పండగ అంటే సమూహము యొక్క పుణ్యాన్ని మనకు అందించేటువంటి ఏ పర్వదినం ఉన్నదో దానిని మనం పండుగ. అది ఎలా చేసుకోవాలి? పండుగలు క్షయించిన మనస్సుతో చేసుకోకూడదు, బాధపడుతున్నటువంటి హృదయంతో చేసుకోకూడదు, దుఃఖంతో చేసుకోకూడదు. అందుకు పండగలకు ఏం పెట్టారు? ముఖ్యంగా కొత్త వస్త్రాలు కట్టుకోవటం, దేహాన్ని అలంకరించటం. దేహాన్ని అలంకరించటం ద్వారా ఒక నూతనమైనటువంటి ఉత్సాహం. బంధువులందరినీ పిలవటం. ఈ బంధువర్గాన్నంతా పిలవటం చేత వాళ్ళను చూసి సంతోషాన్ని, మనస్సుకు సంతోషం కలగటం. పండితాది వర్గముల చేత, దేవతార్చనల చేత మనకున్నటువంటి సంపదతో శక్తి కొద్దీ పుణ్య కార్యక్రమాన్ని చేయటం వలన వికాసం. ఇది బుద్ధి వికాసం. మనసా వాచా కర్మణ మనకు ఏది బలాన్ని ఇస్తుందో దాన్ని శ్రేష్టము అని గీతాశాస్త్రాది వేద ప్రమాణాలన్నీ కూడా చెప్పారు. మరి మిగిలినటువంటి రోజులన్నీ పండగలు కావా అంటే పుణ్యమైనటువంటి పర్వదినాన క్షోభ లేకుండా మనము చేసేటువంటి పనుల ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి జీవ చైతన్యము కార్యసాధనకు కావలసినటువంటి బలాన్ని, వికాసాన్ని, మనస్సంతోషాన్ని పొందటం, అది ఇచ్చేటువంటిది ఏ పుణ్యకాలం ఉన్నదో దాన్ని మనం పండుగ అని పిలుస్తున్నాం. సాధారణ భాషగా ఒక్క ముక్కలో చెప్పాలి అంటే పుణ్యకాలము, ఉత్సాహకాలం, ఉత్సవకాలం. పుణ్యకాలంలో మీరు ఏ కర్మను చేస్తారో దాన్ని పర్వకాలం అంటున్నాం, పుణ్యకాలం అంటున్నాం, పండుగ. పుణ్యము పర్వము కాల విశేషం, పండుగ శరీర విశేషం. అంటే ఉత్సాహం, ఉత్సాహంతో చేసుకునేటువంటి ఉత్సవాలు. ఇది ఎప్పుడు చేయాలి? పర్వకాలాల్లో చేయాలి. అందుకే పర్వని పండుగ. అందుకే మనకు పూర్వకాలంలో ఒక పెద్దలు చెప్పింది పండగ పబ్బము అని అంటూ ఉంటారు. పబ్బం అంటే ఆనందం, మామూలుగా సర్వ వ్యావహారిక భాషలో చెప్పాలి. పండుగ అంటే ఉత్సాహం. ఉత్సాహంతో ఆనందాన్ని పొంది కలిగినటువంటి ప్రేరణ ద్వారా మిగిలినటువంటి కాలాన్ని సదుపయోగపరుచుకునేటువంటి ఏ పుణ్యకాలం ఉన్నదో దాన్ని మనం పండుగ అని పిలుస్తాం.